తాళం పెట్టి తిప్పితే ఆటోమేటిక్గా ఆన్ అవుద్ది. ఫస్ట్ ఆన్ అయిన వెంటనే మనకి ఇందులో ఛార్జింగ్ చూపెడుతుంది. ఇది ఫస్ట్ స్పీడ్ గేర్. ఇందులో దాదాపు 25 km/h స్పీడ్ వెళ్తుంది. సెకండ్ గేర్లో 35 వెళ్తుంది దాదాపు. తర్వాత థర్డ్ గేర్లో మ్యాక్సిమం స్పీడ్ అనమాట 45 to 50 వెళ్తుంది. కష్టాల నుండి అనుభవాలు, అనుభవం నుండి వచ్చే ఆలోచనలను ఆచరించి తన పట్టుదలని రుజువు చేశాడు ఓ ఇంటర్ విద్యార్థి. కుటుంబ ఆర్థిక బాధ్యతను గుర్తెరిగి మొదటి ప్రయత్నంలోనే విజయానికి నాంది పలికాడు. కాలుష్యం రహిత బ్యాటరీ బండిని తక్కువ ఖర్చుతో తయారు చేసి ఔరా అనిపించాడు. విజయనగరం జిల్లాకు చెందిన ఈ యువకుడి పేరు సిద్ధు. రాజాంలోని ఒక ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. అయితే ఇతని స్వగ్రామం నుంచి తన కాలేజీకి 17 కిలోమీటర్ల దూరం. కాలేజీకి రావాలంటే రోజు 17 కిలోమీటర్లు రావడం పోవడం చేయాల్సి వచ్చేది. దీంతో ఛార్జీలే 60 రూపాయలు అవుతుండేవి. అంతేకాదు బస్సు సౌకర్యం లేని 3 కిలోమీటర్లు కాలినడకనే వెళ్లాల్సిన పరిస్థితి. ఈ క్రమంలోనే తన కష్టాన్ని తీర్చుకునేందుకు నడుం బిగించాడు సిద్ధు. నేను రాజంలోనే ఉన్న GCSR కళాశాలలో చదువుతున్నాను. అయితే మా ఊరి నుంచి GCSR కళాశాలకు రావడానికి దాదాపు 17 కిలోమీటర్లు ప్రయాణించవలసి వచ్చేది. అందులో 3 కిలోమీటర్లు కాలినడకన వచ్చి మిగిలినంత ఆటో కానీ బస్సు కానీ పట్టుకొని రావాలి. సో ఇలా ఆటో లేదా బస్సులో రావడానికి నాకు రోజు దాదాపు 60 రూపాయల వరకు ఛార్జీ అయితే ఖర్చు అయ్యేది. నేనేం చేశానంటే ఒక ఎలక్ట్రిక్ సైకిల్ అయితే తయారు చేశాను. ఒకప్పుడు నాకు 60 రూపాయలు పట్టుకొని వచ్చిన క్లాసులకైతే సరిగ్గా అందేవాడిని కాదు. అండ్ చాలా టైం అయితే వేస్ట్ అయ్యేది. సో నేనేం చేశానంటే ఈ సమ్మర్ లీవ్స్లో నాకు దొరికిన సమయాన్ని ఉపయోగించుకొని ఒక ఎలక్ట్రిక్ సైకిల్ అయితే తయారు చేయడం అయితే జరిగింది. ఈ క్రమంలోనే ఒక సైకిల్ను తీసుకుని సొంతంగా ఎలక్ట్రిక్ బైక్గా తయారు చేశాడు. ఇంకేముంది, రైమంటూ ఇంటి నుంచి ఏ కష్టం లేకుండా కాలేజీకి చేరుకుంటున్నాడు. హాయిగా చదువుకుంటున్నాడు. సిద్ధు తయారు చేసిన ఎలక్ట్రిక్ సైకిల్ను 3 గంటలు ఛార్జ్ చేస్తే ఫుల్ అవుతుంది. 80 కిలోమీటర్ల వరకు పరుగులు తీస్తుంది. ఇక దీని గరిష్ట వేగం 50 కిలోమీటర్ల వరకు వెళ్తుందని చెప్తున్నాడు సిద్ధు. ఇక ఎలక్ట్రికల్ సైకిల్ తయారు చేసుకోవడంతో ఇప్పుడు రోజు ఖర్చు 3 రూపాయలకు పడిపోయిందని సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. ఈ ఎలక్ట్రిక్ సైకిల్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే దీన్ని ఒకసారి ఛార్జింగ్ పెడితే దాదాపు 80 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేయడానికి మనకు దాదాపు 3.5 గంటల సమయం అయితే పడుతుంది. అండ్ ఇందులో గరిష్ట వేగం గంటకు దాదాపు 45 నుంచి 50 స్పీడ్ అయితే ఉంటుంది. అండ్ ఇందులో దాదాపు 120 కిలోల వరకు మనం లోడ్ అయితే పట్టుకెళ్ళవచ్చు. ఒకప్పుడు నాకు 60 రూపాయలు అవసరమయ్యే ప్రయాణానికి ఇప్పుడు కేవలం 6 రూపాయలతోనే వస్తున్నాను. హై స్కూల్లో ఉన్నప్పుడే అటల్ టింకరింగ్ ల్యాబ్లో ఉన్న ఎక్స్పీరియన్స్తో ఈ సైకిల్ అయితే చేయడం జరిగింది. ఇదంతా నేను ఏ సపోర్ట్ లేకుండానే చేశాను. ఒకవేళ ఇది చూసి ప్రభుత్వం కానీ ఎవరైనా ఫౌండేషన్ నుంచి కానీ ఒకవేళ హెల్ప్ చేస్తే దీని కాస్ట్ ఇంకా తగ్గించి దీన్ని ఇంకా మాస్ ప్రొడక్షన్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఛార్జింగ్ ఎంతుందని చూపించే డిస్ప్లేతో పాటు ఎలక్ట్రిక్ సైకిల్కు 3 గేర్లు ఉన్నాయని సిద్ధు తాను రెడీ చేసిన సైకిల్ గురించి చెబుతున్నాడు. తాళం పెట్టి తిప్పితే ఆటోమేటిక్గా ఆన్ అవుద్ది. ఫస్ట్ ఆన్ అయిన వెంటనే మనకి ఇందులో ఛార్జింగ్ చూపెడుతుంది ఎంత ఛార్జింగ్ ఉందని. ఇప్పుడు ఇక్కడైతే 51.1 ఛార్జింగ్ అయితే ఉంది. దీన్ని వోల్ట్ మీటర్ అంటారు. సో ఇందులోనే మనకి 3 స్పీడ్ గేర్స్ ఉంటాయి. ఇది ఫస్ట్ స్పీడ్ గేర్. ఇందులో దాదాపు 25 km/h స్పీడ్ వెళ్తుంది. ఇందులో సెకండ్ గేర్లో 35 వెళ్తుంది దాదాపు. తర్వాత థర్డ్ గేర్లో మ్యాక్సిమం స్పీడ్ అనమాట 45 to 50 వెళ్తుంది. అండ్ ఇందులో ఇది యాక్సిలరోమీటర్. సో ఇప్పుడు ఏంటంటే యాక్సిలరోమీటర్లో జస్ట్ మనం ఇలా అంటే బండి వెళ్ళిపోద్ది. ప్రేరణ కలిగించే ఈ యువకుడి ఆలోచనలు భవిష్యత్తులో మరిన్ని సంస్కరణలు అందిపుచ్చుకోవాలని కోరుకుందాం. ఇందులో కంట్రోలర్ ఉంటుంది. ఈ కంట్రోలర్ ఏంటంటే మనం ఇచ్చే ఆపరేషన్స్ అన్నిటిని ఇదే మేనేజ్ చేస్తుంది అనమాట. దీని తర్వాత ఇది ఒక హబ్ మోటార్. ఈ హబ్ మోటార్లో ఇదే దీనికి మెయిన్ అనమాట. సో మనం ఇచ్చే యాక్సిలరేటర్లో తీసుకొని ఇదే దీని మొత్తం మోటార్లా పనిచేస్తుంది.